ఒకప్పుడు పూరి జగన్నాథ్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా రిలీజ్ కోసం ఎదురు చూసేవారు. ఇందుకు కారణం మేనరిజం అని చెప్పాలి. ఆయన ఏ హీరోతో సినిమా తీసినా ఆ హీరోకి సపరేట్ మేనరిజం క్రియేట్ అవుతూ ఉంటుంది. అందుకే పూరి జగన్నాథ్తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో పూరి సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే గతంలో ఆయన చేసిన సినిమాలు డిజాస్టర్లుగా మిగలడమే అని చాలామంది సినీ మేధావులు చెప్తున్నారు. ఆయన ఎందుకు తన ఫామ్ని కోల్పోయాడు అనే విషయం పక్కన పెడితే మరోసారి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ సక్సెస్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే ఈ నెల 15వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. ఇక రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇంతకు ముందే ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడం రామ్ ఒక్కసారిగా మాస్ ఆడియన్స్లో భారీ ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే దీనికి సీక్వెల్గా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాను చేశాడు. ఇక మొదటి పార్ట్ను మించి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు అయితే ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. నిజానికి పూరి ఈ మధ్య కాలంలో చేసిన ది బెస్ట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇస్మార్ట్ శంకర్ అని చెప్పాలి. టెంపర్ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో అదొక్కటే సక్సెస్ అయింది. ఇక దానికి తోడుగా ఆయనకు ఆ సినిమాతో మంచి గుర్తింపు కూడా వచ్చింది. మరి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ లానే ఉండబోతోంది అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ట్రైలర్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక మొదటి పార్ట్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఈ సినిమా స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక దానికి తోడుగా సంజయ్ దత్ లాంటి ఒక భారీ యాక్టర్ ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించడం కూడా ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక తన బ్రెయిన్ని హీరోకి ఎక్కించి ఆయన ద్వారా యాక్టివిటీస్ను చేయాలని చూస్తున్న విలన్ను హీరో ఎలా జయించాడు అనే కాన్సెప్ట్తో ఈ సినిమా వస్తుంది. కాబట్టి ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కంటే కూడా చాలా బాగుండబోతోందన్నట్లు తెలుస్తోంది. అలాగే భారీ సక్సెస్ను కూడా కొట్టబోతున్నట్లుగా ట్రేడ్ పండితులు ఇప్పటికే ఒక అంచనాకి వచ్చారు. అలాగే ఈ సినిమాలో రామ్ ఎనర్జీ, పూరి మార్క్ డైలాగ్స్, మేకింగ్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినట్లుగా తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ ఏ మేరకు హిట్ టాక్ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.